శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి బుధవారం డిఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భచాప తాడు కీలకం. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేరిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి రమణారెడ్డి, శ్రీనివాసులు, రామకోటి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ధ్వజస్తంభానికి అలంకరించేటువంటి విష్ణు దర్భ చాపను ఈరోజు ఆలయంలో సమర్పించడం జరుగుతుంది డిప్యూటీఓ గారికి. ఈ దర్భ చాపను తాడును శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం సందర్భంగా అలంకరించడం జరుగుతుంది. ఆ యొక్క విష్ణు దర్భను చాపను 7 మీటర్ల పొడవు 7 అడుగుల వెడల్పుతో చాపను తయారు చేయడం జరిగింది. అలాగే విష్ణు దర్భతో తయారు చేయడం జరిగింది. వీటిని ఈ దినం ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి ఆలయంలో డిప్యూటీఓ టెంపుల్ వారికి సమర్పించడం జరుగుతుంది. వారు ధ్వజారోహణం వరకు దీన్ని లోపల ఉన్నటువంటి రంగనాయక మండపంలో ఉన్నటువంటి శేషవాహనం పైన దీన్ని ఉంచి పూజలు జరిపి తర్వాత ధ్వజారోహణం సందర్భంగా అలంకరించడం జరుగుతుంది.